హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. వరుణ్ తిట్టుకుంటూ చూస్తుంటే భూమి నవ్వుకుంటూ వెళ్ళు అని డోర్ వేసింది. వరుణ్ అక్కడి నుండి వెళ్తూ ఉండగా మేఘా భూమి రూమ్లో నుండి రావడం గమనించి దగ్గరికి వెళ్ళి, ఏంటి వరుణ్, నలుగు మొదలవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదు అని అడిగింది. అవుతానులే, నేనేమైనా మేకప్ వేసుకోవాలా లేదా చీర కట్టుకోవాలా? లేదు కదా అని అన్నాడు. నువ్వు భూమి రూమ్లో నుండి వస్తున్నా, ఎందుకు వెళ్ళావు అని మేఘా ఆరా తీసింది. నేను వెళ్ళింది భూమి రూమ్లోకే, కానీ భూమి కోసం కాదు, నేను వెళ్ళింది సావి కోసం. తను ఇంకా నిద్ర లేవలేదు, అమ్మ లేపమని చెప్తే వెళ్ళాను. అయినా రేపు తనకి పెళ్ళి కాబోతుంది, తనతో నాకేంటి పని? నేను మనిషినే కదా, నాకు ఓపిక అనేది ఒకటి ఉంటుంది. తనని చాలా ప్రేమించాను, కానీ నన్ను వద్దు అంటుంది. మరి నాకు మాత్రం తనెందుకు? ఒక గొప్ప అమ్మాయి అందాల రాసి నాకు భార్యగా రబ్బుతుంది. అంతకంటే ఇంకేం కావాలి? నేను తనకన్నా సంతోషంగా ఉంటాను, తనే ఏడుస్తూ బ్రతకాలి, అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ దానికి అని వరుణ్ కోపంగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ మేఘా ఎక్స్ప్రెషన్స్ చూసి లోపల నవ్వుకుంటూ ఉన్నాడు. మేఘా మురిసిపోతూ, వరుణ్, అసలు తన గురించి మాట్లాడడం వేస్ట్. ప్రేమించిన అబ్బాయిని ఎవరైనా వదులుకుంటారా? అలా వదులుకుంది అంటే తనకి నిజంగా నువ్వు అంటే ఇష్టం లేదేమో అని అనింది. అదే నేను అనుకుంటున్నా. మేఘా, కరెక్ట్గా చెప్పావు. ఎంతైనా నీకు చాలా తెలివితేటలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నేను అదృష్టవంతుణ్ణి నీలాంటి అమ్మాయి దొరుకుతున్నందుకు. కాకపోతే అబ్బాయిని కదా, చెప్తే ఈగో హర్ట్ అవుతుందని ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు అవసరం లేదు. ఈరోజు నలుగు, రేపు పెళ్ళి, రేపు 9 గంటలకంతా నువ్వు నా భార్య అయిపోతావు అని వరుణ్ కాస్త వెటకారం కాస్త మంచితనం కలిపి అన్నాడు. వరుణ్ మాటలులోని వెటకారాన్ని అర్థం చేసుకోలేని మేఘ కేవలం తన పెదవుల మీద నుండి వచ్చే మాటలను పట్టించుకొని తెగ మురిసిపోతూ మెలికలు తిరుగుతూ, మనకి నలుగు టైం అవుతుంది, ఫోటోషూట్ కూడా ఉంటుంది అని అనింది. అలాగే మేఘా అని వరుణ్ నవ్వుతూ 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి, చెప్పడం మర్చిపోయాను మేఘా, ఈ లంగా ఓణీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. చాలా అంటే భూమి కంటే 10 రెట్లు ఎక్కువగా అని కాస్త బ్లష్ అవుతూ చెప్పాడు. మేఘా సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతూ థ్యాంక్స్ వరుణ్ అని అనింది. సరే నేను వెళ్తాను అని వరుణ్ అక్కడి నుండి వెళ్తూ తల కొట్టుకొని, ఈ ట్రిక్ తెలియక ఇన్ని రోజులు చచ్చాను, దీంతో ఈ ఒక్క రోజులో చాలా ఆడుకోవాలి అని అనుకున్నాడు. సందీప్ చెల్లెలి పెళ్ళి, బావగా రాబోయేది తన బెస్ట్ ఫ్రెండ్ కావడంతో పెళ్లి పనులు హడావిడితో అసలు ఎవరిని పట్టించుకునే పనిలోనే లేడు. వరుణ్ సందీప్ని గమనించి తన దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా, మరీ బిజీ అయిపోయినట్టున్నా అని అన్నాడు. మరేం చేస్తాం బాబు, సొంత చెల్లెలు పెళ్ళి, పైగా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి, దానికి తోడు ఇంకో చక్కని చెల్లెలు పెళ్ళి కూడా జరుగుతోంది. ఇందరి పెళ్ళి పెట్టుకుని బిజీగా కాక ఎలా ఉంటాను అని సందీప్ అన్నాడు. అన్ని పనులు అయినట్టేనా అని వరుణ్ అడిగాడు. అన్నీ అయిపోయాయి, కానీ ఒక్క పని బ్యాలెన్స్ ఉంది అని సందీప్ కాస్త దిగులుగా అన్నాడు. ఏంట్రా పని, చెప్పు చేసేద్దాం అని వరుణ్ అన్నాడు. మా అక్క కూడా ఈ పెళ్ళికొస్తే బాగుండేది, మేఘా చెప్పింది, కానీ వస్తుందో రాదో తెలియడం లేదు అని సందీప్ అన్నాడు. ఏంటి, నీకు అక్క కూడా ఉందా? నాకు మరి ఇన్నేళ్లలో ఎప్పుడూ చెప్పలేదు. మేఘా చెప్పడం ఏంటి పెళ్ళికి? ఈ పెళ్ళి తన చెల్లిదైనప్పుడు దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలి కదా అని వరుణ్ అర్థం కాక అయోమయంతో అడిగాడు. అవన్నీ ఇప్పుడు చెప్పేది కాదు, కానీ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని సందీప్ అన్నాడు. ఏం పర్లేదు చెప్పు అని వరుణ్ అడిగాడు. మా అక్క పేరు సంయుక్త, తను కూడా కొంచెం మేఘాలాగే మొండిగా ఉండేది. అమ్మా నాన్న డివోర్స్ తీసుకున్న తర్వాత అక్క అమ్మతో ఉండడానికి నిర్ణయించుకుంది. మొదటి నుండి కాస్త యాటిట్యూడ్, ఈగో ఇవి ఎక్కువగా ఉండేవి. నాన్న ఎప్పటికప్పుడు తనకి సర్ది చెబుతూ ఉండేవాడు, కానీ అసలు పట్టించుకునేది కాదు. అమ్మకి నాన్నకి డివోర్స్ అయ్యాక అసలు నాన్నని నాన్న అని పిలవడం కూడా మానేసింది. పూర్తిగా అమ్మ గ్రిప్లోకి వెళ్ళిపోయింది. నాన్న ఎక్కువ అక్క గురించి బాధపడేవారు. అసలు తన గోల్స్ ఏంటి, తన లైఫ్ ఏంటి, ఇవేవి అర్థమయ్యేది కాదు. చాలా పొగరుగా ఉండేది. మేఘాని కూడా అమ్మ దగ్గరికి రమ్మని నాన్న దగ్గర వద్దని చెప్పేది. మేఘా ఎందుకనో తెలియదు, కొంచెం అక్కలాగే అయినప్పటికీ నాన్న దగ్గరే ఉండాలి అని నిర్ణయించుకుంది. ఒక రకంగా నేను కూడా కారణం కావచ్చు. మేఘాకి నేనంటే కాస్త ఇష్టం ఉంది, అందుకే అనుకుంటా నాతో ఉండిపోయింది. కానీ అక్కకి అలా కాదు. ఇంట్లో మొదటి సంతానం కనుక అతి గారాబం చేయడంతో, పైగా ఆస్తి ఉండడంతో డబ్బు విలువ తెలియక తన ఇష్టానికి పెరిగింది. మరేం జరిగిందో తెలియదు, అమ్మ దగ్గరే ఉండేది. సడన్గా ఎవరితో ఉండకుండా సపరేట్గా మాకున్న మరో ఇంట్లో ఉంటోంది. ఎవరిని కలవదు, ఎవరితో మాట్లాడదు. అసలు ఎందుకలా బిహేవ్ చేస్తుందనేది కొంచెం కూడా అర్థం కాలేదు. నాన్న వెళ్ళి అడిగే ప్రయత్నం చేశారు, కానీ అక్క చాలా చీప్గా బిహేవ్ చేసి నాన్నకి తనకి సంబంధమే లేనట్టు మాట్లాడి అవమానించి పంపేసేది. అందుకే నేను కూడా అక్క దగ్గరికి వెళ్ళడం పూర్తిగా మానేశాను, మాట్లాడడం కూడా మానేశాను. కానీ ఇప్పుడు మేఘా పెళ్ళి కనుక కాల్ చేస్తున్నాను, కానీ లిఫ్ట్ చేయడం లేదు.
మేఘా వెళ్ళి పెళ్ళికి చెప్పానని చెప్పింది, వస్తుందన్న నమ్మకం కూడా ఉందని చెప్పింది. కానీ ఈరోజు నలుగు, రేపొద్దున పెళ్ళి, ఇంతవరకు అక్క ఈ వైపు కూడా రాలేదు అని సందీప్ అన్నాడు. అవునా, ఎందుకని సడన్గా ఏమైంది అని వరుణ్ అడిగాడు. అదే నాకు తెలీదు, మేఘాకి తెలుసని నా గట్టి నమ్మకం. ఎందుకంటే అక్క నాకంటే కూడా మేఘాతోనే చాలా క్లోజ్గా ఉంటుంది, అన్నీ షేర్ చేసుకుంటుంది. నేను మేఘాని చాలాసార్లు అడిగి చూశాను, కానీ తను ఎప్పుడూ తెలుసని చెప్పిందే లేదు. నాకు తెలియదు అన్నయ్య అని చెప్తోంది అని సందీప్ చెప్పాడు. మరలాంటప్పుడు వెళ్ళి నువ్వే దగ్గరుండి తీసుకొని రావచ్చుగా అని సలహా ఇచ్చాడు. లేదు వరుణ్, నీకు మా అక్క మొండితనం గురించి అస్సలు తెలియదు. నువ్వు అలాంటి అమ్మాయిని ఇంతవరకు చూసి ఉండవు. నేను చెప్తున్నాను కదా, మా అక్క అంటే నాకు మాత్రం ఇష్టం ఉండదు. కారణం తన మొండితనమే. తనకి నచ్చినట్టు అన్నీ జరగాలి, నచ్చిన వాళ్ళు తన ముందుండాలి. అలా కాకుండా తన కళ్ళ ముందు తనకి నచ్చని వాళ్ళు ఉంటే చాలా అవమానిస్తుంది, చీప్గా చూస్తుంది. మా అమ్మ తనని పూర్తిగా చెడగొట్టింది. నాకు తెలిసినంత వరకు మా నాన్న అలాంటి పెంపకాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. మా అమ్మ ఈ పాష్ కల్చర్కి అలవాటు పడి దాన్ని చిన్నగా ఉన్నప్పటి నుండి మా అక్క మీద బాగా రుద్దింది. అందుకే తను అలా తయారైంది. ఎప్పుడైతే మా నాన్నని బయట వాళ్ళల్లో అసహ్యంగా అవమానించి మాట్లాడిందో ఆ రోజు నుండి పూర్తిగా నేను మాట్లాడడం మానేశాను అని సందీప్ చెప్పాడు. చూద్దాం, మేఘా కాన్ఫిడెంట్గా చెప్పింది అంటున్నావు కదా, వస్తుందేమో. పైగా ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు కదా, వచ్చిన తర్వాత నీతో మీ నాన్నతో బాగా మాట్లాడుతుందేమో, ఎవరికి తెలుసు అని వరుణ్ అన్నాడు. ఇది మాత్రం జరగని పని. తన యాటిట్యూడ్ తను చిన్నప్పటి నుండి తనతో పాటు పెరిగింది. అది ఇప్పుడు ఒక్కసారిగా పొమ్మంటే పోయేది కాదులే అని సందీప్ విరక్తిగా అన్నాడు. అంతలో కవిత వరుణ్ వరుణ్ అని పిలవడంతో అమ్మ వస్తున్నా అంటూ వరుణ్ అరిచి, సందీప్ టైం అవుతుంది అనుకుంటా, నేను వెళ్ళి రెడీ అవుతాను, ఏమీ ఎక్కువ ఆలోచించకు, ఎలా జరిగేది అలా జరుగుతుంది అని చెప్పి కవిత దగ్గరికి వెళ్ళాడు. ఏంటమ్మా, రెడీ అయిపోతాను 5 నిమిషాలు అని వరుణ్ అన్నాడు. అది కాదురా, నలుగు కోసం పసుపు దంచాం కదా, పెళ్లి కొడుకుల కోసం వేరుగా, పెళ్లి కూతుర్ల కోసం వేరుగా ఉంచాం. పెళ్లి కూతుర్ల కోసం ఉంచిన పసుపు మొదటిగా భూమికి రాయాల్సి ఉంటుంది. ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. పెళ్లి కూతురు కోసం తయారు చేసిన పసుపు మొదటగా భూమి దగ్గరికి చేరాలి అని గట్టిగా చెప్పి కవిత వెళ్ళిపోయింది. ఇదొకటి ఉందా అంటే ఇప్పుడు భూమికే కాదు, సుస్మితకి కూడా మార్చాల్సి ఉంటుంది కదా అని వరుణ్ అనుకున్నాడు. నేరుగా రాకేష్ కనిపించడంతో రాకేష్ దగ్గరికి వెళ్ళి హలో బాస్ అని పిలిచాడు. చెప్పు వరుణ్, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు అని రాకేష్ అడిగాడు. నా సంగతి తర్వాత కానీ ముందైతే అమ్మ ఒక విషయం చెప్పింది, అది నీకు కూడా చెప్పిపోదామని వచ్చాను అని వరుణ్ అన్నాడు. ఏంటది చెప్పు, చేసేద్దాం అని రాకేష్ అన్నాడు. అంత ఈజీ కాదు. పెళ్లి కొడుకుల కోసం పసుపు వేరుగా ఉంచారంట, పెళ్లి కూతుర్ల కోసం వేరుగా ఉంచారు. ఇప్పుడు మేఘా కోసం సిద్ధం చేసిన పసుపుని భూమికి చేరేలా చేయమని అమ్మ వార్నింగ్ ఇచ్చింది. అలాగే తమరు కూడా భూమి కోసం తయారు చేసిన పసుపుని సుస్మితకి మొదటగా చేరేలా చేయి అని వరుణ్ చెప్పాడు. రాకేష్ నవ్వుతూ అది చాలా ఈజీ, నీకు కష్టం అనుకో, నాకు మాత్రం ఈజీనే అని తేలిగ్గా చెప్పేశాడు. అదేలా అని వరుణ్ అడిగాడు. భూమి కోసం సిద్ధం చేసిన పసుపు మీ దగ్గరే ఉంది కనుక నువ్వు అందరినీ తప్పించి నాకు దక్కేలా చేస్తే నేను వెళ్ళి మొదటిగా సుస్మితకి రాసేస్తాను. ఇక మేఘా దగ్గర ఉన్నది దక్కించుకోవడానికి నువ్వెన్ని కష్టాలు పడాలో ఏంటో అని రాకేష్ అన్నాడు. వరుణ్ గుర్రుగా చూస్తూ నీ పని బాగుంది, నీ ప్రేమని బయటపెట్టి ఇప్పుడు పసుపు అందించి రేపు తాళిని కూడా నీ చేతికి నేనే అందించాలేమో అని వరుణ్ అన్నాడు. రాకేష్ నవ్వుతూ ఆ పుణ్యం కూడా నువ్వే కట్టుకో అని నవ్వుతూ ఎప్పుడు రావాలో చెప్తే భూమి కోసం సిద్ధం చేసిన పసుపుని తీసుకెళ్లి సుస్మితకి రాస్తాను అని చెప్పి వెళ్ళాడు. వరుణ్ తల కొట్టుకొని రెడీ అవ్వడానికి వెళ్ళాడు. వరుణ్ రెడీ అయిన తర్వాత నలుగుకి టైం అయింది అని సుప్రజ కవిత పిలవడంతో వరుణ్ కవితని పక్కకి పిలిచి అమ్మ భూమి కోసం, అది రాకేష్కి కాబోయే భార్య కోసం సిద్ధం చేసిన పసుపు ఎక్కడా అని అడిగాడు. ఇప్పుడు పెద్దమ్మ తీసుకెళ్తుందిరా అని కవిత చెప్పింది. అమ్మా ఆ పసుపు నాకు కొంచెం కావాలి అని వరుణ్ అడిగాడు. ఎందుకురా అని కవిత అడిగింది. ఇప్పుడు నీకు మొత్తం చెప్పే ఓపిక లేదు, కానీ సింపుల్గా చెప్తాను విను. రేపు రాకేష్ పెళ్లి చేసుకోబోయేది భూమిని కాదు సుస్మితాని, ఎందుకంటే రాకేష్ తన మరదల్ని ప్రేమించాడు అని వరుణ్ చెప్పాడు. కవిత నోరెళ్ళబెట్టి అదేంట్రా, ఆ రోజు ఊర్లో నేను భూమిని పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు కదా, వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చింది కూడా రాకేషే కదా అని కవిత అడిగింది. అబ్బా అమ్మ, ఇప్పుడు ఎవరిని చెప్పే టైం లేదు. రాకేష్ రియలైజ్ అయ్యి సుస్మితని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వే చెప్పావు కదా పెళ్లి కూతురికి నలుగు పెట్టాలని. మేఘ దగ్గర ఉన్న పసుపు దొంగలించి నేను భూమికి ఎలాగో రాసేస్తాను. మరి భూమి కోసం తయారు చేసిన పసుపు తీసుకెళ్ళి సుస్మితకి రాయాలి కదా, అందుకే అడుగుతున్నా అని వరుణ్ అడిగాడు.
సరే ఆగు తెస్తాను అని కవిత సుప్రజ దగ్గరికి వెళ్ళి పసుపు గిన్నె నేను తెస్తాను అని చెప్పి పక్కకు తీసుకొచ్చి ఒక చిన్న బాక్స్లో కలిపిన పసుపుని పెట్టి వరుణ్ చేతికిచ్చింది. ఈ రాకేష్ చాలా అదృష్టవంతుడు. వాడికి అన్ని పనులు చాలా ఈజీగా అయిపోతున్నాయి. ఇప్పుడు నేను మేఘ దగ్గర ఉన్న పసుపుని ఎలా తీసుకురావాలో ఏంటో అర్థం కావడం లేదు. పైగా ఈ భూమిని తీసుకెళ్లి నలుగు దగ్గర కూర్చోబెట్టేస్తారనుకుని, ప్లీజ్ అమ్మా ఒక 5 నిమిషాలు ఆపు, నేను ఎలాగోలా చేసి పసుపు తీసుకొస్తాను అని వరుణ్ రిక్వెస్ట్గా అడిగాడు. అలాగేలే, ముందు వెళ్ళి రాకేష్కి బాక్స్ ఇచ్చేసి నువ్వు వెళ్ళి పసుపు తీసుకురా అని కవిత చెప్పింది. వరుణ్ రాకేష్ని వెతికి, ఇదిగోరో స్వామి నీ పసుపు, తీసుకొని వెళ్ళి ఎవరు చూడకుండా సుస్మితకు రాయ్. ముఖ్యంగా నేను చెప్తున్నా, ఎవరు చూడకుండా, ఎందుకంటే ఇప్పటికే పెళ్ళికి చాలామంది వచ్చేశారు. ఎవరి కంట పడినా చాలా డేంజర్, గుర్తుపెట్టుకో. ముఖ్యంగా మేఘ కంట అస్సలు పడకూడదు అని వార్నింగ్ ఇచ్చాడు. అలాగే, నువ్వేం టెన్షన్ పడకు, ముందు వెళ్ళి మేఘ దగ్గర ఉన్న పసుపుని ఎలా తీసుకురావాలో ప్రయత్నించు అని రాకేష్ వెళ్ళిపోయాడు. వరుణ్ చుట్టూ చూశాడు, మేఘ కనిపించలేదు. నేరుగా మేఘాని వెతుక్కుంటూ పై ఫ్లోర్కి వెళ్ళేసరికి మేఘ తన ఫ్రెండ్స్తో కనిపించింది. వరుణ్ని చూడగానే మేఘ లేచి, వరుణ్ రెడీ అయిపోయావా? ఈ పసుపు బట్టల్లో చాలా అందంగా ఉన్నావు అంటూ దగ్గరికి వచ్చింది. వరుణ్ నవ్వుతూ, ఈ ప్యాంటు షర్ట్కి నేను అందంగా ఉంటే నువ్వు ఇంత అందంగా రెడీ అయ్యావు, మరి నేనేం చెప్పాలి నీకు? మేఘా నా దిష్టే కాదు, పెళ్ళికి వచ్చిన అందరి దిష్టి తగిలేలా చూడు చక్కగా ఉన్నావు. సింపుల్గా చెప్పాలంటే కింద భూమి రెడీ అయిన దానికన్నా 100 రెట్లు బెస్ట్గా రెడీ అయ్యావు అని చస్తూ బ్రతుకుతూ పొగిడాడు. థ్యాంక్ యూ వరుణ్ అని మేఘా మురిసిపోతూ వరుణ్ చేయి పట్టుకొని, అవును ఇక్కడికి వచ్చావేంటి? ఇంకా 5 నిమిషాల్లో మనం నలుగుకి వెళ్ళాలి కదా, దుర్ముహూర్తం వెళ్ళగానే వచ్చేయమని అమ్మ చెప్పింది అని మేఘా చెప్పింది. ఏం లేదు, అమ్మ ఇప్పుడే చెప్పింది, పెళ్లి కూతురు కోసం పెళ్లి కొడుకు కోసం తయారు చేసిన పసుపుని జాగ్రత్తగా తీసుకెళ్లాలని, కింద పడకూడదని చెప్పింది. ఆ విషయం నీకు చెప్దామని వచ్చాను అని అన్నాడు. నువ్వేం కంగారు పడుకు వరుణ్, పసుపు అమ్మ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంది, తన రూమ్లోనే ఉంది, తనే తీసుకుని వెళ్ళి అక్కడ పెడతాను అని చెప్పింది అని మేఘ స్పష్టంగా చెప్పింది. అవునా, అలా అయితే ఓకేలే, ఆంటీ అయితే జాగ్రత్తగానే చూసుకుంటారు. ఇంతకీ ఆంటీ ఎక్కడా అని వరుణ్ అడిగాడు. అమ్మ బంధువులతో మాట్లాడుతూ ఉంది అని మేఘ చెప్పింది. ఇదే మంచి ఛాన్స్ అనుకున్న వరుణ్, సరే మేఘ ఎక్కువ అటు ఇటు తిరగకు, స్వెట్ వచ్చేస్తుంది, అసలే అందంగా తయారయ్యావు కదా అని అన్నాడు. అలాగే వరుణ్ అని నవ్వుతూ మేఘ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది. వరుణ్ ఎవరూ చూడకుండా చాలా క్యాజువల్గా యమున గారి కోసమే తన రూమ్కి వెళ్తున్నట్టు వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. రూమ్లో అసలు ఎవరూ లేకపోవడంతో అమ్మయ్య అనుకొని లోపలికి వెళ్ళాడు. చుట్టూ వెతకగా పసుపు డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి ఉండటంతో వెంటనే తన పాకెట్లో ఉన్న బాక్స్ తీసి అందులో ఉన్న పసుపుని తన చేతితో ఆ బాక్స్లో వేసుకొని పాకెట్లో పెట్టుకున్నాడు. క్షణాలు ఎవరు చూడకుండా ఆ రూమ్లో నుండి చాలా క్యాజువల్గా బయటకొచ్చాడు. ఎదురుగా యమున కనిపించడంతో షాక్ అయి, మీరా ఆంటీ, మీకోసమే వచ్చాను, రూమ్లో లేరు అని వరుణ్ అడిగాడు. మా బంధువులతో మాట్లాడడానికి వెళ్ళాను వరుణ్, అయినా నా రూమ్లో నువ్వేం చేస్తున్నావు అని యమున అడిగింది. ఇక్కడ నాకేం పనుందా ఆంటీ, అమ్మ మిమ్మల్ని దుర్ముహూర్తం అవగానే పసుపు తీసుకొని కిందికి రమ్మని చెప్పింది, అది చెప్దామని పైకొచ్చాను. రూమ్లోకి వెళ్ళి చూస్తే ఎవరూ లేరు, అనుకోకుండా డోర్ గాలికి దగ్గరికి పడింది, అది ఇలా తీశానో లేదో మీరు కనిపించారు అని నవ్వుతూ చాలా క్యాజువల్గా చెప్పాడు. అవునా, వచ్చేస్తాం వరుణ్, నువ్వెళ్ళు అని యమున అనింది. అలాగే ఆంటీ అని వరుణ్ గాలి పీల్చుకొని కిందికి వెళ్ళాడు. రూమ్లో కూర్చొని ఉన్న భూమి లేచి వరుణ్ వైపు చూసింది. రే తెచ్చావా అని కవిత అడిగింది. నీ కొడుకు ఏదైనా చాలా ఈజీగా సాధిస్తాడమ్మా, సర్లే ముందైతే నువ్వు బయటికి పో, నీ కోళ్ళకి పసుపు రాయాలి అని వరుణ్ అన్నాడు. అత్త నువ్వు ఇక్కడే ఉండు, బావా నువ్వు పసుపు రాయ్, నేను అత్త ఆశీర్వాదం తీసుకోవాలి అని భూమి చెప్పింది. చూసావా, నా కొడుకు కంటే కోళ్లే మంచిది, అందుకే ఈ కోళ్లే నా కోళ్ళగా రావాలని కోరుకునేది అని కవిత అనింది. వరుణ్ నవ్వుతూ బాక్స్ తీసి పసుపుని తన 2 చేతులకి రాసుకొని భూమి దగ్గరికి వెళ్ళాడు. భూమి నవ్వుతూ వరుణ్తో సగం పెళ్ళైనంత హ్యాపీగా ఫీల్ అవుతూ చూసింది. వరుణ్ తన 2 చేతులతో భూమి బుగ్గల మీద పసుపుని రాశాడు. భూమికి తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు తిరిగి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నీతో పెళ్లి చాటుమాటుగా జరిగిన అన్నీ సవ్యంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది బావా అని భూమి చెప్పింది. పెళ్లి కూతురికి దక్కాల్సిన మొదటి పసుపు నీ దగ్గరికి చేరింది, రేపు తాళి కూడా నీ దగ్గరికి చేరుతుంది అని భరోసా ఇచ్చాడు. నాకు నమ్మకం ఉంది అని భూమి చెప్పింది. వరుణ్ కవిత వైపు చూసి హ్యాపీనా అని అన్నాడు. చాలా హ్యాపీ అని కవిత అనింది. భూమి వరుణ్ ఇద్దరూ వెళ్ళి కవిత ఆశీర్వాదం తీసుకున్నారు. ఇద్దరిని మనసారా ఆశీర్వదించి, వరుణ్ నువ్వెవరూ చూడకుండా ముందైతే ఇక్కడ నుండి వెళ్ళు, ఇప్పటికే సగానికి పైగా బంధువులు వచ్చేశారు, నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్పింది.
అలాగే అమ్మా అని చెప్పి వరుణ్ తన చేతులు వాష్ చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. దుర్ముహూర్తం వెళ్ళిపోవడంతో నలుగు మొదలు పెట్టడానికి పిలిచారు. అటు మేఘ, భూమి, ఇటు రాకేష్, వరుణ్ నలుగురు పూజా మందిరం దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి తమ మనసులో ఉన్న కోరికని దేవునితో పంచుకొని నలుగురికి వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.